10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని కాంగ్రెస్ సర్కార్ పరిష్కరిస్తుందని ఆ పార్టీ నాయకుడు అంకన్నగారి నాగరాజ్ అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రాతో కలిసి హైదరాబాద్లోని చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తుందన్నారు. డ్రగ్స్ నివారణ, నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకుంటుందన్నారు. అవినీతి అధికారుల పట్ల కూడా ఏసీబీ దూకుడు పెంచిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని చెప్పారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోని సమస్యలను ప్రస్తుత ప్రజాప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాదులో చెరువులను కబ్జా చేసి ఎన్నో భవంతులను నిర్మించిన వాటిని హైడ్రా ద్వారా ఈరోజు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా కూల్చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువత పెడదారిన పట్టకుండా గంజాయి నిర్మూలనకు, డ్రగ్స్ వంటి వాటికి ఎంతో వాటిని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో మాదిరి కాకుండా ఏసీబీ ప్రస్తుత తెలంగాణలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ అన్ని శాఖల్లో అవినీతి అధికారుల భరతం పట్టే విధంగా వెంటదెంట ఏసీబీ మెరుపుదాడులు చేస్తూ అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య తెలంగాణలో పల్స్ ఇన్ పీపుల్ తెలంగాణ అనే సంస్థ సర్వే చేసి 72% మంది సంతృప్తితో ఉన్నారని సంస్థ సర్వే చేయడం పట్ల తెలంగాణ ప్రజాప్రభుత్వం మీద ఉన్న ప్రజలకు ఏ పాటి నమ్మకం ఉందో అర్థమైందని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ప్రజారంజక పాలన అందిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వానికి తన వంతు సలహాలు ఇస్తున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.